ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన మగబిడ్డ, ఆడబిడ్డలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివెరిసింది. ఇక ఈ శుభవార్త విన్న తర్వాత అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ వద్దకు వేలాది సంఖ్యలో వచ్చి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఉపాసన తన కవల పిల్లలను ఇంటికి తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు సంప్రదాయంగా నామకరణ మహోత్సవం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పండితుల సూచలు, సలహాలతో కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఉపాసనల కవల పిల్లల పేర్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పిల్లల జాతకం, జన్మనక్షత్రాల ప్రకారం కూతురికి అన్వీరాదేవి, కుమారుడికి శివరాం అని పేర్లు పెట్టినట్లు తెలుస్తుంది. అన్వీరాదేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అని వస్తోంది. అలాగే చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ను తీసుకుని కుమారుడికి శివరాం అని నామకరణం చేశారు. ప్రస్తుతం మెగాభిమానులు ఈ పోస్టులను తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్ర పోషించనున్నారు. వీరితో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ నటుడు దివ్యేందు త్రిపాయి, జగపతి బాబు, కమెడియన్ సత్య తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 26న విడుదల కావాల్సిన పెద్ది మూవీ వివిధ కారణాలతో అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది.